ప్రైజ్ ద లార్డ్. అందరికి వందనాలు. ఈరోజు దేవుడు మీతోనే చెప్తున్న మాట. ఒక ఆయన చేపలు కొట్టు పెట్టాడంట. ఏంటిది? చేపలు కొట్టు పెట్టాడంట. చేపలు కొట్టు పెట్టి ఆ బోర్డు పెట్టాడు. ఏమనంటే ఇక్కడ తాజా చేపలు అమ్మబడును అని పెట్టాడు. ఏంటిది? మీలాగానే మొత్తాన్ని పిలిచాడు. పిలిచి ఓపెనింగ్కి ఫంక్షన్ పెట్టిన తర్వాత, అబ్బాయి బాగుందా, మంచి వ్యాపారం పెట్టానా, సేల్ అయిద్దా అని నన్ను అంటే ఒకడు సలహా ఇచ్చాడంట. అరే నేను అడుగుతున్నాను, ఇక్కడ చేపలు తాజా చేపలు అమ్మబడునంటే ఇక్కడ కాదు అక్కడ అమ్ముతారా? ఎవడరా ఇచ్చుడులాగా అన్నాడంట. అబ్బాయి పెయింట్ తీసుకురారా అని తీసుకొచ్చాడు. ఇక్కడ అనేది దుడిపేశాడు. ఇంకేముంది? తాజా చేపలు. అవతల పోయిన తర్వాత ఇంకోటి కనపడితే బాగుందా తాజా చేపలు అమ్మబడంటే, అరే తాజా లేని అమ్ముతున్నావు ఎందుకు నువ్వు? తాజాని ఎవడన్నా పెడతాడంటారా? తాజా కాకపోతేనే కదా తాజా అని చెప్పేది అని అన్నాడంట. సరేనని చెప్పని ఆ తాజా కొట్టేశాడు. ఇంకొద్దిగా ముందు పోయిన తర్వాత ఇంకొకడిని అడిగాడు, ఏమని, చేపల కొట్టు బాగుందా పేరు అని అంటే వాడన్నాడంట, ఇక్కడ చేపలు కాదు దోళ్ళ బర్రెలు అమ్ముతారంట తెక్కలోడా. ఇప్పుడు ఇది కూడా కొట్టేయాలి. ఇప్పుడు ఏమి మరి ఇక్కడ కొట్టి ఏందని ఎడ తెలిసిద్ది? మనుషుల సహాయము, మనుషుల ఆలోచన ఎలా ఉంటుందంటే అలా ఉంటుంది. దేవుని ఆలోచన చక్కని జ్ఞానంతో నింపబడుతుంది. చెయ్యి పట్టుకొని చక్కని ఆలోచన చెప్తాడట. ఈరోజు చాలామంది దేవుని వాక్యానికి దూరం అయిపోయారు. వాక్యాన్ని పట్టించుకోవట్లా, వాక్యాన్ని చదవట్లా. వాక్యాన్ని చదివారా అని నన్ను ఒకవేళ అడిగితే ఒకళ్ళిద్దరు నలుగురు తగులుతారు. ప్రతిరోజు వాక్యం చదవాలి, హృదయంలోకి చేర్చుకోవాలి. ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు బండ మీద ఇల్లు కట్టిన బుద్ధిమంతుని పోలి ఉంటాడన్నాడు. దేవుని మాటలు నీకు శ్రేష్టమైన మాటలు, విలువైన మాటలు, నీకు భవిష్యత్తులో ఆశీర్వాదకరంగా నేను నిలబెడతాయి. ఆ మాటలు, దేవుని మాటలే నీకు జ్ఞానాన్ని ఇస్తాయి. ఆ మాటలే నీ జీవితంలో ఉజ్జీవాన్ని రేపుతాయి. ఆ మాటలే భవిష్యత్తులో నువ్వు ఒక భక్తిపరుడుగా, భక్తిపరురాలుగా కావటానికి కారణమవుతుంది. అందుకని ఈ నాలుగోది, మనం దేవుని సహవాసంలోకి వచ్చి దేవుని పాదాల దగ్గర వచ్చినప్పుడు మనకి నాలుగోది ఏంటంటే దేవుని జ్ఞానంతో నింపబడుతుంది. ఈ 4 విషయాల్లో దేవుడు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్. మొట్టమొదట ఏం చెప్పాను? దేవుని సహవాసాలు ఏం దొరికింది? దయ్యాల మీద అధికారం దొరుకుతుంది. రెండవది ఏం దొరుకుతుంది? పరిశుద్ధ ఆత్మ శక్తి దొరుకుతుంది. 2. మూడవది చక్కని ఆలోచన దొరుకుతుంది. 3. నాలుగవది ఆదరణ దొరుకుతుంది. 4. ఐదవది దైవికమైన జ్ఞానం దొరికింది. అందుకు దేవుని సహవాసంలోకి రావాలి. దేవుడు అట్టి కృప మనందరికి ఇచ్చునుగాక.